హాయ్. హలో. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజైతే బయటికి వెళ్తున్నాము. ఒక 2, 3 పనులున్నాయి. పాపకి వ్యాక్సినేషన్ ఉంది. అండ్ టెంపుల్‌కి వెళ్ళాలి. మొక్కుందనమాట. ఇది చాలా రోజుల నుంచి ఉన్న మొక్కు. అంటే ఆల్మోస్ట్ నెలలు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అనుకున్న కొన్ని మొక్కులు తీర్చుకోలేదు ఇప్పటివరకు. ఇవాళ ఎలాగో పాపకి వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాం కదా! సరే ఒకసారి దండం పెట్టుకొని వద్దాము అని చెప్పి టెంపుల్‌కి కూడా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే టెంపుల్‌కి వెళ్తున్నాము. ఎరుకుమాంబ టెంపుల్ అని చెప్పి అక్కేపాలెంలోని ఉంటుంది. ఇది నాకు చాలా నమ్మకం. అంటే ఎప్పుడైనా జనరల్‌గా ఏదైనా జరగాలి అన్నప్పుడు జస్ట్ మనసులో అలా అనుకుంటూ ఉంటాను. నాకైతే ఈ టెంపుల్ చాలా నమ్మకం. పాప కడుపులో ఉన్నప్పుడు నేను లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అయింది కదా! అప్పుడు అనుకున్నాను నార్మల్ అయిపోయి అంటే నెగెటివ్ వచ్చేసి ఆహ్, బేబీ నేను హెల్తీగా ఉంటే వస్తాను టెంపుల్‌కి అనుకున్నాను. నాకు వీలైనప్పుడు వస్తాను అనుకున్నాను. అండ్ ఆడపిల్ల పుడితే 108 బిందెలు వేస్తాను అని అనుకున్నాను. అంటే ఎరుకుమాంబ టెంపుల్‌లో అమ్మవారి టెంపుల్‌లో ఎవ్రీ వెడ్నెస్‌డే వాటర్ పోస్తారనమాట అమ్మవారికి. అక్కడే వాటర్ ఇస్తారు. ఆ వాటర్‌ని మనం అంటే పే చేయాలి. మనం ఎన్ని బిందెలు అనుకుంటే అన్ని బిందెలు. కొంతమంది 3, 1, 5 కొంతమంది 108 అలా వేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం 108 బిందెలు మొక్కుకున్నాను. అంటే ఆడపిల్ల కోసం అలా అనుకున్నాను. ఎలాగో నా కోరిక తీరింది కదా! తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను చాలా రోజుల నుంచి. బట్ అవ్వలేదు. అంటే అత్తయ్య ఏమో ఆహ్, బేబీకి బారసాల అయ్యేంత వరకు టెంపుల్స్‌కి వెళ్ళొద్దు అన్నట్టు అన్నారు. బారసాల అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. అలా ఎన్ని సార్లు వెళ్దాం అనుకున్నా ఏదో ఒకటి అయ్యి కుదిరేది కాదు. ఇంకా ప్రెజెంట్ సిట్యుయేషన్ మామూలుగా లేదు కదా! ఇంకా తర్వాత అస్సలు అవ్వదు. అట్‌లీస్ట్ ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుందాం అన్నట్టు ఈరోజు వచ్చాము. ప్రెజెంట్ కోవిడ్ సిట్యుయేషన్ వల్ల అమ్మవారికి వాటర్ పోయడం అనేది స్టాప్ చేశారు. సో జస్ట్ అలా దండం పెట్టుకొని వచ్చేసాము. అంటే ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే వాటర్ పోస్తారు అమ్మవారికి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ పోస్తారు. అండ్ థర్స్‌డే వెడ్నెస్డే వాటర్ పోసినోళ్ళు థర్స్‌డే మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తారనమాట. సో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అవ్వట్లేదు కదా! అంటే వాళ్ళే పోసేస్తున్నారంట. లోపల పంతులు గారు ఎవరైతే ఉంటారో అతనికి మనం ఎన్ని బిందెలు వేయాలి అనుకుంటున్నామో చెప్తే వాళ్ళే పోస్తారు అని చెప్పి అన్నారు. కానీ నాకు అది ఎందుకో అంత బాగా అనిపించలేదు. నేను పోయాలి అనుకున్నాను కదా! కొన్ని రోజులు ఆగాకైనా పోద్దాము అన్నట్టు దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాము. సో చాలా సేఫ్టీ మెజర్స్ ఫాలో అయ్యి వచ్చాను. అంటే డబుల్ మాస్క్ వేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా ప్రాపర్‌గా శానిటైజ్ చేసుకున్నాను. దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఎక్కడేం టచ్ చేయలేదు. బట్ సేఫ్టీకి. పాపం బుజ్జి బంగారం అక్కడ టెంపుల్‌లో ఉన్నప్పుడే పడుకుని పోయింది. టెంపుల్ చాలా చిన్నది. అంటే రోడ్డు మీద ఒక లైక్ రోడ్ మీదే ఉంటుంది. చాలా చిన్న టెంపుల్. బట్ చాలామందికి వైజాగ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. చెప్పాను కదా! ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒక 2, 3 టైమ్స్ రేపు వెళ్దామని అనుకున్నాను. బట్ కుదిరేది కాదు. అండ్ ప్రెజెంట్ కొన్ని అనుకుంటున్నవి జరగట్లేదు. ఎందుకో ఒక ఫీలింగ్ వచ్చేసింది. సరే ఒకసారి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం అన్నట్టు ఇంకా వచ్చాను. అంటే ఈ టెంపుల్‌ని అంతగా నమ్మడానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. అండ్ ఆ విషయం గురించి చాలా సార్లు కామెంట్ సెక్షన్‌లో అడిగారు. నేనెప్పుడూ ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు వీడియోలో కొంచెం సేపటి తర్వాత చెప్తాను. చిన్నమ్మా చిన్నమ్మా బుజ్జి 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 చిన్నమ్మ తల్లిలు ఫ్రూట్స్ మీ వద్దు కదా మస్క్ మిలన్ అనేది ఉంది. సో ఇది ఈవినింగ్ టైం అరౌండ్ 4:30 అలా అవుతుంది. ఆరుష్ కోసం ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నాను.
తనకి ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఏదో ఒక రకంగా కొంచెం డెకరేట్ చేసి అంటే ఏదో ఒక షేప్‌లో తనకి అట్రాక్టివ్‌గా కనిపించేటట్టు పెట్టిస్తాను. మధ్య మధ్యలో ఆవాలు ఇలాంటి వాటితో కొంచెం డెకరేట్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈరోజైతే సింపుల్‌గా చిన్న ఫ్లవర్ లాగా పెట్టిచ్చాను. దానివల్ల వాళ్ళు అంటే ఈ టెంపుల్‌ని అంతగా నమ్మడానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. అండ్ ఆ విషయం గురించి చాలా సార్లు కామెంట్ సెక్షన్‌లో అడిగారు. నేనెప్పుడూ ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు వీడియోలో కొంచెం సేపటి తర్వాత చెప్తాను. కార్నర్‌లో వాళ్ళకి కనిపించకుండా పెట్టండి. నేనేం చేస్తాను అంటే కిచెన్‌లోని ఒక షెల్ఫ్‌లో అంటే ఇలా పాన్స్ ఇలాంటివి పెట్టుకునే దగ్గర తనకి కనిపించకుండా జంక్ ఫుడ్ అంతా పెడుతూ ఉంటాను. మనం జంక్ ఫుడ్ వాళ్ళకి అవైలబుల్‌గా ఉండే దగ్గర అంటే ఈజీగా తీసుకునే దగ్గర పెడితే ఇంకా కంప్లీట్‌గా దాని మీదే డిపెండ్ అవుతారు. అదే తింటూ ఉంటారు తప్ప ఫ్రూట్స్ లాంటివి అస్సలు తినరు కదా! సో, ఇప్పుడు వాడికి చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఏం జంక్ ఫుడ్ వాడికి కనిపించేటట్టు లేదు కాబట్టి ఫ్రూట్స్ ఇచ్చాను. అండ్ నార్మల్‌గా కూడా ఆరుష్ యాపిల్ అది ఇంట్రెస్ట్‌గా తింటాడు. సో, చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేశాడు. ఇచ్చిన ఒక 5, 10 మినిట్స్‌లోనే అయిపోయింది. సో, ఆకలేసినప్పుడు డెఫినెట్‌గా వాళ్ళు ఏదో ఒకటి కావాలనుకుంటారు. ఆ టైంలో ఏది దొరకదు కాబట్టి కంపల్సరీగా ఫ్రూట్స్ తింటారు. సో, ఫ్రూట్స్‌ని అవైలబుల్‌గా పెట్టండి. జంక్ ఫుడ్‌ని లోపల ఎక్కడైనా దాచిపెట్టండి. మరీ ఇవ్వద్దు అని చెప్పను. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ అలా ఇస్తూ ఉంటే సరిపోతుంది. సో, ఇప్పుడు వాటర్ బాటిల్స్‌ని ఫిల్ చేస్తున్నాను హాట్ వాటర్‌తో. అంటే మార్నింగ్ చేయలేదు. మార్నింగ్ కొంచెం కంగారుగా బయటికి వెళ్ళాలి కదా! సో, ఫాస్ట్‌గా ఎళ్ళాను. అందుకని ఇప్పుడైతే బాటిల్స్‌ని ఫిల్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఎండాకాలం చాలా ఎక్కువగా ఉంది. సమ్మర్ దారుణంగా ఉంది. కానీ ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగకుండా మోస్ట్‌లీ కొంచెం వార్మ్ వాటర్‌నే తాగడానికి ట్రై చేయండి. ఆరుష్‌కి వార్మ్ వాటర్ అంటే వేడి నీళ్ళు తాగే అలవాటుంది. మాతో పాటు తను కూడా తాగుతాడు. సో, తన బాటిల్‌లో కూడా కొంచెం వేడిగా ఉన్న నీళ్ళే వేస్తాను. అండ్ పిల్లలు అట్‌లీస్ట్ 1.5 లీటర్స్ అంటే 1-1.5 లీటర్స్ ఒక 5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ కిడ్ అయితే 1½ లీటర్స్ వాటర్ కంపల్సరీగా డైలీ తాగేటట్టు చూసుకోండి. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పట్టు శారీని చూపిస్తున్నాను. ఇది చూడ్డానికి ఒక మంచి కాస్ట్‌లీ పట్టు శారీ లాగా కనిపిస్తుంది. బట్ వెరీ రీజనబుల్ ప్రైస్‌లో ఇక్కత్ టైప్ వీవింగ్ వచ్చిన ఒక బ్యూటిఫుల్ శారీ. అంటే డిఫరెంట్ కలర్స్‌లో కూడా ఉంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇది ఎక్కడి నుంచి అంటే ఓం సాయి కలెక్షన్స్ అని చెప్పి ఒక ట్రస్టెడ్ పేజ్. అంటే వీళ్ళ దగ్గర ఇప్పటికి నేను 4 ఆర్ 5 టైమ్స్ వీళ్ళ కలెక్షన్‌ని షేర్ చేశాను మీతో. హ్యాపీగా నమ్మొచ్చు. ఓం సాయి కలెక్షన్స్ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ వివాన్ కలెక్షన్స్ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉన్నాయి. సో, డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. రీజనబుల్ ప్రైస్ అని చెప్పాను కదా! 1800 రూపీస్‌కి బ్యూటిఫుల్ శారీ వస్తుంది. క్లాత్ వైస్ కూడా చాలా బాగుంది. అండ్ పెద్ద బోర్డర్ కూడా వచ్చింది. కంప్లీట్‌గా ఇక్కత్ టైప్ వీవింగ్ వచ్చింది. సో, ఈవెన్ ఫంక్షన్స్‌కి అంటే బ్రైడల్స్ కూడా చిన్న చిన్న పెళ్ళిలో చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా! పసుపు ముహూర్తం అలాంటి చిన్న ఈవెంట్స్‌కి కూడా సింపుల్‌గా దీన్ని వేసుకోవడానికి గ్రాండ్‌గా ఉంటుంది చూడడానికి. అండ్ రీజనబుల్ ప్రైస్‌లో వస్తుంది. సో, ఎవరికైనా హెల్ప్ అవుతదేమో చూడండి. అండ్ బ్లౌజ్ అయితే ఇలా గోల్డెన్ కలర్ వీవింగ్‌తోని గోల్డెన్ కలర్‌లో వచ్చింది. అండ్ శారీ అంతా ఏదైతే పెద్ద బోర్డర్ రన్ అవుతుందో ఆ బోర్డర్ బ్లౌజ్‌కి ఇచ్చారు. సో, సింపుల్‌గా ఈ బ్లౌజ్‌ని కుట్టించుకున్నా బాగుంటుంది. ఈ బోర్డర్ పెట్టించుకొని. లేదు అనుకుంటే ఆ బ్లూ కలర్‌ని రా సిల్క్ మెటీరియల్ తీసుకొని దానిపైన వర్క్ చేపించుకున్నా ఇంకా గ్రాండ్‌గా ఉంటుంది. నేనైతే నా దగ్గరున్న ఒక బ్లౌజ్‌తో పేరప్ చేసి చూపిస్తున్నాను. ఓవరాల్‌గా శారీ కంఫర్టబుల్‌గా ఉంది. అంటే క్లాత్ కూడా ఈజీ టు క్యారీ అన్నట్టు ఉంది. అండ్ మంచి రెడ్ కలర్ నేను తీసుకున్నది. అండ్ క్లాత్ కూడా చిన్న షైనింగ్ ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను మీకు తెలుస్తుంది. పళ్ళు అయితే సింపుల్‌గా ఏదైతే బ్లౌజ్‌కి గోల్డెన్ జరీ వచ్చిందో అదే పళ్ళుకి కూడా వచ్చింది. సింపుల్‌గా ఉంది పళ్ళు. బట్ శారీ అంతా మంచి గ్రాండ్ లుక్ వచ్చినట్టు అనిపించింది. నేను పాపకి నాకు దీన్ని డ్రెస్ కింద కన్వర్ట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం. సో, శారీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. క్లాత్ చిన్న షైన్ వచ్చి నైట్ ఫంక్షన్స్‌కి పెళ్ళిళ్ళలో కూడా బాగా కనిపిస్తది శారీ అయితే. సో, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు.
అండ్ తర్వాత పాప కోసం సెర్లాక్ చేస్తున్నాను. చాలామంది మదర్స్, న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఉన్నారు కదా! ఎవరికైనా హెల్ప్ అవుతదేమో అని చెప్పి ఈ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, ప్రెజెంట్ తనకి 7th మంత్ వచ్చింది. సో, 7th మంత్ బేబీకి నేను ఎలాంటి సెర్లాక్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఎప్పుడు సెర్లాక్ మనం ఒకేసారి ఒక 2 నెలలకి, 3 నెలలకి పెట్టేసుకోకుండా ఒక 15 డేస్‌కి సరిపడా కొంచెం కొంచెం చేసుకొని ఫ్రెష్‌గా స్టోర్ చేసుకుంటే బావుంటుంది. అండ్ ఎవ్రీ మంత్ పెరిగే కొద్దీ వాళ్ళకి కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తూ మనం సెర్లాక్‌ని చేసుకోవచ్చు. ప్రెజెంట్ పాపకి 7 మంత్స్ కాబట్టి 7 మంత్స్ బేబీకి తగ్గట్టు నేను సెర్లాక్‌ని చూపిస్తున్నాను. సో, ఇక్కడ రాగులు చూపిస్తున్నాను కదా! మీరు ఫ్రెష్‌గా కొనుక్కున్న రాగులు తీసుకోవచ్చు. లేదు అంటే నేనిక్కడ రాగి పిండి రాగి పౌడర్‌ని తీసుకుంటున్నాను. అంటే ఆ రాగులు నేను తెచ్చి చాలా డేస్ అయిపోతుంది. ఈ రాగి పిండి రీసెంట్‌గా ఆడించిన పిండి అనమాట. అందుకని రాగి పిండి ఒక బౌల్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ బదులుగా నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. బట్ బ్రౌన్ రైస్ అయితే హెల్తీ కాబట్టి బ్రౌన్ రైస్. అండ్ గోధుమలు అది కూడా ఒక కప్పు. 3 కప్పులు, ఒకటి బ్రౌన్ రైస్, ఒకటి రాగి పిండి, ఒకటి గోధుమలు. అండ్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు. అంటే ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. నార్మల్ కందిపప్పు కూడా తీసుకోవచ్చు. బట్ ఎర్ర కందిపప్పు అయితే ఇంకొంచెం మంచిది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను. కొంచెం సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి చలవ చేస్తుంది. అండ్ కొంచెం బాదం, అంటే ఒక 10-15 బాదం, 10-15 కాజు తీసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ రైస్, గోధుమలు, కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ కొంచెం వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. అంటే కొంచెం ఫ్యాన్ కింద ఆర్ సన్లోని కొంచెం ఆరిపోతే, అంటే వాష్ చేసుకుంటాం కదా, అది మళ్ళీ కొంచెం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత వీటిని రోస్ట్ చేసుకుంటాం మనం. అండ్ రోస్ట్ చేసుకునే ముందు ఒక ప్యాన్లో ఒక 1 స్పూన్ అలా జీలకర్ర వేసుకొని, అంటే డైజెషన్కి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోధుమలు, బ్రౌన్ రైస్ 2 కలిపి నేను ఒకేసారి రోస్ట్ చేసేస్తున్నాను. మీరు ఇండివిజువల్గా కూడా కావాలనుకుంటే రోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రోస్ట్ చేసే ముందు, అంటే వీటిని ఫ్రై చేసుకునే ముందు కొంచెం నెయ్యి, ఒక చిన్న ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని అందులో కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా ప్యాన్లో ఉత్తుగా డ్రై రోస్ట్ చేసేయచ్చు. మరీ మాడిపోయినట్టు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం స్మెల్ వచ్చేంత వరకు అండ్ అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. సో, చేసుకున్న వాటిని పక్కన చల్లారి పెట్టుకోవాలి. అలానే సేమ్ ప్రాసెస్లో కందిపప్పు, అలానే పెసరపప్పు కూడా చేసుకున్నాను. సో, అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకొని లాస్ట్లో బాదం, కాజు చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో, ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక 15 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ 15 డేస్ మళ్ళీ కావాలంటే తయారు చేసుకోవచ్చు. సో, వన్స్ మిక్సీ వేసిన తర్వాత మనకి ఏదైనా మధ్యలో కొంచెం పెద్ద గ్రాన్యూల్స్ లాగా ఉండిపోతాయేమో అని ఒకసారి జల్లెడ పట్టుకోండి. సో, ఇక్కడ జల్లెడ పెట్టిన తర్వాత ఒక ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. దాన్ని కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో, నేనైతే ఇప్పటివరకు పాపకి బయట కొన్న సెర్లాక్‌ని పెట్టలేదు. ఇంట్లోనే చేసుకొని పెడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా, హోమ్‌మేడ్ సెర్లాక్ ఎలా చేసుకుంటారు అనేది షేర్ చేస్తున్నాను. ఇది ప్రెజెంట్ 6 మంత్స్ ప్లస్ బేబీకి పెట్టచ్చు. బట్ 8-9 మంత్స్ వచ్చిన తర్వాత ఇంకొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ రకంగా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇక్కడ నేను సగ్గుబియ్యం యాడ్ చేశాను కదా, సగ్గుబియ్యంతో పాటు బార్లీ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఎదిగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం నట్స్ అవి కొంతమంది బేబీస్ ఎలర్జిక్ ఉంటారు కాబట్టి ఫీడ్ చేసిన తర్వాత మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి బేబీకి సెట్ అయిందా లేదా అనేది. అండ్ దాన్ని ఎలా కుక్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, పనిలో పని ఒకటి పెట్టుకుంటున్నాను కదా, ఒక పక్క స్వీట్ కూడా చేస్తున్నాను, నువ్వులుండలు చేస్తున్నాను. ప్రెజెంట్ టైంలో కొంచెం హెల్దీ కదా నువ్వులుండలు, ఇలాంటివి ఇమ్యూనిటీ ఇంకా ఐరన్ కంటెంట్ ఇస్తుంది కదా బాడీకి, హెల్దీ కదా. సో, ఇంట్లో చేసుకునే ఒక మంచి ఐటెం, పిల్లలకి కూడా పెట్టచ్చు. ఇక్కడ ఒక పెద్ద బౌల్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను.
దాంతో దానికి 3/4 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను, తురుముకున్న బెల్లం. ఫస్ట్ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఆ 2 కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ ఇందాక చెప్పాను కదా ఒక చిన్న స్టోరీ ఉంది చెప్తాను అని. కరెక్ట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఒక 1½ ఇయర్ బ్యాక్ మేము ఒక షాప్ పెట్టాం కదా! గ్రోసరీస్ షాప్ అంటే డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టాం కదా! ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టినప్పుడు చాలా ఫేస్ చేసాము. అంటే దాన్ని మేనేజ్ చేయలేకపోయాము. చాలా ఎక్కువ పెడుతున్నా కూడా ఇంకా పెట్టాల్సొచ్చేది. అండ్ ఎంత పెడుతున్నా కూడా సరిపోయేది కాదు దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది. సో, చాలా కష్టమైంది. మేనేజ్ చేయలేకపోయాము. అంటే అంత ఎక్కువ మేమేదో జస్ట్ చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌లా స్టార్ట్ చేయాలనుకున్నాము. బట్ అంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయాల్సొచ్చేది. కానీ రిటర్న్స్ కనిపించేవి కాదు. అర్థమయ్యేది కాదు. కొన్ని మంత్స్ స్టార్టింగ్‌లో అలానే ఉంటది కదా అని చెప్పి అనుకున్నాం గానీ, బట్ ఒక 6, 8 మంత్స్ అవుతుంది. అస్సల కష్టం అనిపించింది. అంటే నాకు నా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. అండ్ నేను యూట్యూబ్ చేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్‌కి కూడా తనకి ఆఫీస్, తన వర్క్స్ తనకి ఉన్నాయి. సో, అది ఇద్దరం ఫోకస్ చేయలేకపోతున్నాము ఆ బిజినెస్ పైన. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా ఎక్కువైపోయింది. మాకు అదొక్కటే కాదు, ఇంకా దాంతో పాటు ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ మేనేజ్ చేయలేక దాన్ని సేల్ చేయాలి అనుకున్నాము. బట్ అది సేల్ అంటే అదే ఆహ్, అంటే విత్ స్టాక్ గుడ్‌విల్‌కి ఇచ్చేయాలి అనుకున్నాము. అంటే మేము మేనేజ్ చేయలేక ఇచ్చేయాలనుకున్నాము. మేబీ కాన్సంట్రేట్ చేసి ఎక్కువ మనీని పెట్టి చేయాలనుకుంటే చేయొచ్చేమో. బట్ మేము అంత మనీ పెట్టలేకపోయాము. అండ్ అంత కాన్సంట్రేట్ చేయలేకపోయాము. సో, గుడ్‌విల్‌కి ఇవ్వాలనుకున్నాము. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, అంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మేము తొందరగా బయటకొచ్చేస్తే అని చెప్పి ఈ అమ్మవారికి ఎరుకుమాంబ టెంపుల్‌లో మొక్కుకున్నాను. నాకు ఇమ్మీడియేట్‌గా కోరిక తీరింది. అంటే ఇమ్మీడియేట్‌గా అది సేల్ అయింది. సో, అప్పటినుంచి ఇంకా బాగా ఎక్కువగా నమ్మకం పెరిగిపోయింది నాకు. చాలామంది మీ షాప్ ఏమైంది? ఏమైంది? అని అడుగుతూ ఉంటారు. బట్ నేనెప్పుడూ ఆన్సర్ చేయలేదు. అంటే ఒక వీడియోలో షేర్ చేశాను. బట్ అందరికీ రీచ్ అవ్వలేదనుకుంటా. సో, ఆ షాప్ అయితే గుడ్‌విల్‌కి ఇచ్చేసామనమాట. బిజినెస్ అంటే అంత ఈజీ కాదు కదా! అంటే అన్ని బిజినెస్‌లు మనకి సెట్ అవ్వవు. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. మనీ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇలాంటి డిపార్ట్మెంటల్ స్టోర్ లాంటివేంటంటే కొంచెం ఫ్యామిలీ అంతా కూడా దాని మీద ఫోకస్ చేసి చేసుకోవాలి. అంటే ఇది కొంచెం డైలీ స్టాక్ తెప్పించుకోవడం, డైలీ అన్నీ చూసుకోవడం ఉంటుంది కదా! సో, అంత టైమ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేయడం అవ్వక ఇంకా దాన్ని గుడ్‌విల్‌కి ఇచ్చేసామనమాట. అప్పుడు చాలా సఫర్ అయ్యాము. అంటే చాలా మెంటల్ టెన్షన్‌గా ఉండేది. ప్రాబ్లమ్ నుంచి వచ్చేస్తే కొంచెం అని మొక్కుకున్నాను. అప్పుడు బాగా వెంటనే నెరవేరడంతో నాకు కొంచెం అమ్మవారు బాగా సెంటిమెంట్ అయిపోయింది. అండ్ కడుపుతో ఉండగానే ఆడపిల్ల పుడితే వస్తాను అని అనుకున్నాను. అమ్మవారి టెంపుల్‌కొచ్చి 108 బిందెలు నీళ్ళు పోస్తానని అనుకున్నాను. అలానే వెంకన్న స్వామి అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి వచ్చి కాలినడకన వస్తాను అనుకున్నాను. అండ్ అప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా తగ్గిపోయిన తర్వాత ఎరుకుమాంబ టెంపుల్‌కి వచ్చి దండం పెట్టుకుంటాను అని మొక్కుకున్నాను. బట్ అప్పుడు వెళ్ళడం కుదరలేదు. ఇంకా అది అలా డిలే అవుతూ వచ్చింది. ఫైనల్‌గా ఈరోజైతే వెళ్ళి దండం పెట్టుకున్నాను. బట్ ఆ నీళ్లు పోయడం అనేది ఇంకా ఉండిపోయింది. మళ్ళీ సిచ్యువేషన్స్ అంతా సెట్ అయిన తర్వాత నీళ్ళు వెళ్ళిపోయాలి. అది స్టోరీ. అండ్ ఇక్కడ నైట్ అన్ని వర్క్స్ అయిపోయాయి. డిన్నర్ అయిపోయింది. ఇక్కడేమో మా ఫ్యామిలీ ఆయిలింగ్ రొటీన్ కూడా అయిపోయింది. అంటే ఈరోజు ఫ్రైడే. సాటర్డే హెడ్ బాత్ చేస్తాం కదా! సో, ఫ్రైడే నైట్ అందరం ఆయిల్ పెట్టుకుంటాము. అందుకే మీకు హెయిర్స్ అన్నీ అలా కనిపిస్తాయి జిడ్డుగా. ఇంకా బేబీ నవ్వులు మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సెర్లాక్ ఎలా చేయాలి అనేది చూపించలేదు కదా! అంటే తనకి ఇంకా పెట్టలేదు. రేపటి నుంచి అంటే సాటర్డే కదా! రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ చేయలేదు.
నాకు నార్మల్గా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అండ్ పాప నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది సాటర్డే తెలిసిందనమాట. అందుకని ఎక్కువ సెంటిమెంట్ అనమాట. పాపకి రిలేటెడ్గా ఏదైనా నాకు సాటర్డే చాలా సెంటిమెంటు. అందుకని సాటర్డే కదా రేపటి నుంచి ఫస్ట్ సెర్లాక్ పెట్టడం స్టార్ట్ చేద్దాము అన్నట్టు ఇంకా ప్రిపేర్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసారా ఎలా నించుంటుందో. చిన్న సపోర్ట్ ఉంటే చాలు, అది ఒక టీ షర్టో లేకపోతే ఏదైనా చిన్న కర్రో చాలు, అది పట్టుకొని ఇంకా నించుని నించొని కొంచెం అడుగులేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ అన్నని పట్టుకొని నడుస్తుంది చూడండి. బట్ పడింది, అందుకని ఇంకా వీడియో తీయడం ఆఫ్ చేసేసాను. ఇంకా సపోర్ట్తో నించోవడం నడవడం స్టార్ట్ చేస్తే ఇంకా మనకి కూడా వాళ్ళ వెనకాతలు తిరగడం పని పెరుగుతుంది కదా. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంది. అండ్ ఎస్, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. అక్కడ కాదు, మొక్కం రాను ముట్టుకోకూడదు మొఖాన్ని.